హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బిర్యానీ తినాలనుంది. మీ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీ అంతటి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. సో ఉల్లిపాయలు, చికెన్, రైస్ ఇవన్నీ తెచ్చుకొని మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ సెకండ్ ఆప్షన్, మంచి రిపీటెడ్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి బిల్ పే చేసేసి రావడం. సో ఏది చూస్ చేసుకుంటారు? ఈ రెండు ఆప్షన్స్లో కొంచెం స్ట్రెస్ ఫ్రీగా, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి బిర్యానీ అంటే ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? ఎగ్జాక్ట్లీ మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇండెక్స్ ఫండ్స్ ఆల్సో లైక్ ఎ రెస్టారెంట్ బిర్యానీ. సింపుల్, కన్సిస్టెంట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా మోస్ట్లీ మార్కెట్ని బీట్ చేయడానికి ట్రై చేస్తారు. అందరు ఫండ్ మేనేజర్స్ రేస్, కానీ కొంతమంది విన్ అవుతారు, కొంతమంది లూజ్ అవుతారు. కానీ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే దే డోంట్ కాంపీట్ విత్ మార్కెట్, దే జస్ట్ గో విత్ ద మార్కెట్. ఇండెక్స్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే, సపోజ్ నిఫ్టీ 50 తీసుకుంటే మనం నిఫ్టీ 50లో మార్కెట్లో టాప్ పర్ఫార్మింగ్ 50 ఫండ్స్ ఉంటాయి. సింపుల్ గా ఇండెక్స్ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఈ 50 కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు తీసుకెళ్ళి. సో మార్కెట్ పెరిగితే మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే మన ఫండ్ వాల్యూ తగ్గుతుంది. సింపుల్ లాజిక్. అండ్ మార్కెట్ ఎంత తగ్గినా వెంటనే రికవర్ అవుతుంది. మనం లాస్ట్ 40 years గ్రాఫ్ చూసినా మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు అప్ డైరెక్షన్ ఉంటుంది, కానీ కంప్లీట్ గా డౌన్ డైరెక్షన్ ఏ రోజు ఉండదు. ఎంత డిప్ వస్తే అంత పైకి వెళ్తుంది మార్కెట్. ఇంకా లాస్ట్ 40 years ట్రెండ్ అయితే అదే చూపిస్తుంది. సో సింపుల్ గా నో డ్రామా, నో రేస్, నథింగ్. మార్కెట్ ని ఫాలో అవుతూ ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇండెక్స్ ఫండ్స్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీనికి ఫ్యాన్సీ మేనేజ్మెంట్ అవసరం లేదు కాబట్టి దీని సర్వీస్ ఛార్జ్ విచ్ ఇస్ ఎక్స్పెన్స్ రేషియో ఈజ్ ఆల్సో వెరీ లెస్. చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ 20 years ఇండెక్స్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 10,000 per month ఎస్ఐపి కనుక చేస్తుంటే లాస్ట్ 20 years లో దాని వాల్యూ ఇప్పుడు మోర్ దెన్ ఎ క్రోర్ అవుతుంది. ఎవరికైతే 1 crore కార్పస్ క్రియేట్ చేయాలి అని డ్రీమ్ ఉంటుందో వాళ్ళందరికీ ఇది సింప్లెస్ట్ వే. సో ఇండెక్స్ ఫండ్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే, ఒకటి బిజీ ప్రొఫెషనల్స్ కి, అండ్ సెకండ్ బిగినర్స్ కి. ఎవరైతే ఈ డ్రామా అవసరం లేదు నాకు మార్కెట్లో అనుకుంటారో వాళ్ళకి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ ఫండ్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతాయి. ఫైనలీ, మార్కెట్ రైజ్, మార్కెట్ ఫాల్, బట్ ఇండియా ఆల్వేస్ గ్రోస్, అండ్ ఇండెక్స్ ఫండ్ ఆల్సో గ్రోస్ విత్ ఇండియా. If you like the content, please subscribe to my channel, Financial Dr. Srinivas, and share with your friends. Thank you.